ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది అని చెప్పారు. స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుని స్మృతికి నివాళులిద్దామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ఒక పేరు కాదు, ప్రభంజనమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అదొక సంచలనం, తెలుగువాడి విశ్వరూపమని కొనియాడారు. వెండితెరపై రారాజుగా ఉన్నారని తెలిపారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్న మంత్రి లోకేష్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నినదించారని చెప్పారు. కోట్లాది హృదయాల్లో కొలువైన తాతగారే తనకు నిత్య స్ఫూర్తి అని అన్నారు నారా లోకేష్. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు చరిత్రలో మరణం లేని నాయకులు కొందరే ఉంటారని, అలాంటి వారిలో నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా జీవిస్తున్న వ్యక్తి ఎన్టీఆర్ అని తెలియజేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద విజయం సాధించబోతుందని చెప్పానన్నారు. ఆ విజయం తర్వాత ఎన్టీఆర్కు భారతరత్న రావాలని కోరుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి తారక రామారావుకు లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. 29 ఏళ్లుగా మనోవేదనతో ఉన్నానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో రాణించడానికి తన వంతు కృషి చేశానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఒక విప్లవం తీసుకొచ్చిన మహనీయుడు మన నందమూరి తారక రామారావు అని కొనియాడారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని తెలిపారు బాలకృష్ణ.